నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఓసరవెల్లి రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ముందు ఈ వీడియో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది. ఆ ఓసరవెల్లి రాజకీయం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది. ఎంతోమంది ఆత్మ బలిదానాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఆత్మ బలిదానాల తర్వాత వచ్చిన ఉక్కు పరిశ్రమ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటే మసిపూసి మారేడికాయ చేసి ఇంత తీసుకొచ్చాం మేము అంత తీసుకొచ్చామని చెప్పారు. ఆ రోజు చెప్పాము, మేము ఈరోజు చెప్తున్నాం. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ ఆడిస్తున్న డ్రామా. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ డిజిన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని చంపేయాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందో, అదానీ గాడికి ఆ తొత్తులకి, నరేంద్ర మోదీ తొత్తులకి ఏ విశాఖ స్టీల్ ప్లాంట్ని అయితే కట్టబెట్టాలని చూస్తున్నారో, లేదా కార్పొరేట్లకి వాడి బినామీలకు ఇంకా కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నారు. దాంట్లో ఒక పావుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మారిపోయాడు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, ఇంతకుముందు చేసిన రాజకీయం వేరు, ఇప్పుడు చేసిన రాజకీయం వేరు. ఇంతకుముందు అందుకనే ఓసర వెళ్ళి రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకన్నామంటే చూపిస్తా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఉంటుందిలే, వినండి. ఇప్పుడు పాడి త్రినాథ్ అని ఒక ఆయన వైజాగ్ నుంచి ఒక లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఏంటి అంటే పబ్లిక్ గ్రీవెన్స్కి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటైజేషన్ అవుతుందా అవ్వట్లేదా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక రెస్పాన్స్ ఇచ్చింది. ఏంటి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫినాన్స్ మినిస్ట్రీ ఒక రెస్పాన్స్ ఇచ్చింది. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, Dear sir or madam, the decision taken in Jan 2021 by Cabinet Committee on Economic Affairs, January 2021, డేట్ గుర్తుందా మీకు? జనవరి 2021 సంవత్సరం. అప్పుడు ఒక అవసరం వీళ్ళు ఒక మాట అనింది, అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అది గుర్తుపెట్టుకోండి బాగా. జనవరి 2021. ఈ జనవరి 2021 నాడున ఆ మంత్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఎవరు, CCEA, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఏ నిర్ణయం తీసుకున్నారు? గేవ్ ఇట్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ స్టేక్ ఇన్ RINL, ఆల్సో కాల్డ్ యాజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. అంటే ఏ నిర్ణయం తీసుకున్నారు జనవరి 2021? 100% గవర్నమెంట్ స్టేక్స్ ఏవైతే ఉన్నాయో వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ RINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఈ RINL నుంచి కేంద్ర ప్రభుత్వ వాటాలు అంటే వాళ్ళ స్టేక్స్ అయితే అవన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేసే నిర్ణయం జనవరి 2021 తీసుకున్నారు కదా. along with the RINL stakes in its subsidiaries or joint venture through strategic disinvestment. అంటే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ వాటి స్టేక్స్ని తీసేసుకోవడమే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క స్టేక్స్ని వేరే సబ్సిడరీస్, RINL ఒకటే కాదు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఒకటే, వీళ్ళకి అసోసియేటెడ్గా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వాటి నుంచి కూడా స్టేక్స్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే నిర్ణయం ఏదైతే జనవరి 2021 తీసుకున్నారో, the said decision taken back by CCEA and decided to continue RINL as public sector undertaking. If such decision taken, please provide a copy of such directions by competent authority. అంటే ఆయన ఏమడుగుతున్నారంటే, అప్పట్లో జనవరి 2021లో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, ఆ నిర్ణయాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు అంటే ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పని మీరు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేసి decided to continue RINL as public sector undertaking. అంటే దీన్ని ఇలాగే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందా ఇది? అలాంటి నిర్ణయం ఏమన్నా తీసుకుంటే ఒకసారి కాపీ ఏమన్నా పంపిస్తారా అంటే, దానికి 18 మార్చి 2025 తారీఖున ఫైల్ నెంబర్ 11/2/2020 అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. అసలు ఎక్కడి నుంచి రావాలి? స్టీల్ ఇండస్ట్రీ నుంచి రావాలి కదా. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని RINLని ఎవరు కంట్రోల్ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి ప్రజలారా, అర్థం చేసుకోండి. టు శ్రీ పాడి త్రినాథరావు, subject public grievance relating to the decision of CCA for disinvestment of RINL. ఏంటి? I am directed to refer to your grievance. I was directed
ఇది ఎవరిచ్చారంటే అజయ్ నాగ్పాల్ అంట. ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంట ఈయన. ఓకే, ఈయన ఏమంటున్నారు, ఐఎమ్ డైరెక్టెడ్ టు రిఫర్ టు యువర్ గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ సో అండ్ సో. మీరు ఇచ్చిన గ్రీవియన్స్ నన్ను డైరెక్ట్ చేయమన్నారు. రెస్పెక్టివ్లీ ఆన్ ద సబ్జెక్ట్ మెన్షన్డ్ అబౌవ్, నేను ఇందాక చెప్పిన సబ్జెక్టు, అండ్ టు సే, వినాలి, లిజన్ కేర్ఫుల్లీ, అండ్ టు సే దట్ దెర్ ఈజ్ నో చేంజ్ as on date in the decision of Cabinet Committee on Economic Affairs. In view of the position explained above, I hope your concerns are addressed. So మనకు అర్థం కావాల్సింది ఏంటి, there is no change as on date in the decision of CCEA. ఇందాక డెసిషన్ ఏం తీసుకున్నారని అనుకున్నాం, ప్రభుత్వ వాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి RINL నుంచి డిస్ఇన్వెస్ట్ చేయటం, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టేక్స్ వేరే సబ్సిడరీస్ ఎక్కడైనా ఉంటే అనుబంధ సంస్థలు వాటి నుంచి కూడా ఆ స్టేక్స్ని డిస్ఇన్వెస్ట్ చేసేయటం. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే లేమన్ లాంగ్వేజ్లో ప్రభుత్వం తన వాటాలను రద్దు చేసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తుందా లేదా అని త్రినాథరావు గారు అడిగిన ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం లేదు, మేము 2021లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ఉన్నాము అని చెప్పారు. ఇది కథ. ఈ కథ విన్నారు కదా. ఇప్పుడు నేను ఇతన్ని, ఎవరిని, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఓసరవల్లని ఎందుకంటాను తెలుసా, ఓసరవల్లి రాజకీయాలు చేస్తాడు ఎందుకంటాను తెలుసా, ఒకసారి వినండి ఇతని మాటలు, వినాలా. కేంద్ర ప్రభుత్వం ఇందాక నేనేం చెప్పాను, 2021 జనవరి అన్నాను కదా, 2021 జనవరి, ఇది మార్చ్ 2021, మార్చ్ 2021 మార్చ్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక నెలన్నరకి ఈయన రెస్పాండ్ అయ్యాడు. కేంద్ర ప్రభుత్వం అని డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ఉక్కు ఫ్యాక్టరీ కూడా తాకింది. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వం ఇంకా పెట్టుబడులు పెట్టదు, రెగ్యులేట్ చేస్తే గానీ పరిశ్రమల్ని, ప్రభుత్వం వ్యాపారాలు చేసి ప్రభుత్వం పరిశ్రమ నడపదు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది, కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కాదు. కనీసం నన్ను చూసారా ఏమన్నాడు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడు ఏం తీసుకుంది, ఇది దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదంట. దేశంలో ఎవరిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నది పవన్ కళ్యాణ్? అదానీనా? ఏ కార్పొరేట్ ఎంటిటీకి కట్టబెడదామని, ప్రజల యొక్క ఆస్తుల్ని ఏ కార్పొరేట్ ఎంటిటీకి కట్టబెడదామని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ సెక్టార్స్ అన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తారా మీరు? ఇప్పుడు ఇదే మనిషి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఇదే మనిషి సెప్టెంబర్లో, అదే సంవత్సరం సెప్టెంబర్లో ఈ ఓసరవెల్లి మాటలు ఎలా ఉన్నాయో వినండి. సెప్టెంబర్ 2021లో ఏమంటున్నాడు విందాం. వైజాగ్ లో గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కొంచెం బలంగా నిలబడేవాడిని, ఏం చేయగలను చెప్పండి. చూసారా, వైజాగ్లో నిలబడి ఉంటే స్టీల్ ప్లాంట్ని గెలిపించుకునేవాడు అంట, లేదా ఆపేవాడు అంట. ఏం చేయగలం ఏంటి, ఈయన గెలిపిస్తే స్టీల్ ప్లాంట్, ఈయనన్నా అట్లీస్ట్ గాజువాకలో ఎమ్మెల్యే గెలిపించుంటే స్టీల్ ప్లాంట్ ఆపేవాడు అంట. చూసారా, అంటే వినాలి మనిషి మాటలు. స్టీల్ ప్లాంట్ కోసం నిలబడి పోరాటం చేద్దాం, నాకు అదే భయం ఉంది. ఇంకా నిలబడతారా? ఇదేంటి, ఫస్ట్ ఏమో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా 6 నెలల తర్వాత ఏమో నన్ను గెలిపించుంటే ఆపేవాడిని. ఇప్పుడు మళ్ళీ ఇంకో రంగు మార్చింది. ఇది కరెక్ట్గా 4 రోజుల తర్వాత నేను నిలబడదామంటే మీరు వెనకమని నిలబడతారా ఓట్ల కోసం? మీరు నన్ను గెలిపించలేదుగా అన్నట్టు. వినండి, విన్నారా ఏమన్నాడు విన్నారా? నిలబడి చూపించండి. రే అబ్బాబ్బాబ్బా ఏమన్నట్టున్నా ఇది పవన్ కళ్యాణ్. ఇప్పుడు నీ వెనకమని నిలబడ్డారుగా ప్రజలు 100% స్ట్రైక్ రేటుతో. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేటుతో నీ వెనకమని నిలబడ్డారుగా. ఇప్పుడు నువ్వు నిలబడి చూపించు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారంటగా, ఇప్పుడు నిలబడి చూపించు పవన్ కళ్యాణ్. ప్రజలారా, ఇంకొంచెం ముందుకెళ్తే నిన్న ఒక డ్రామా జరిగిందిలే.
ఆంధ్రప్రదేశ్లో నేను ఒక డ్రామా జరిగింది. ఆ డ్రామా గురించి కూడా నేను మాట్లాడతా. మంచిగా ఒక్కొక్కళ్ళు దుర్యోధనుడు ఆ గటప్పులు ఈ గటప్పులు వేసుకొని చేశారు. ఆ డ్రామా గురించి మాట్లాడదాం ఇదే వీడియోలో. ఓకే, ప్రజారా మీరు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఫస్ట్ ఏమో అలా మాట్లాడా, తర్వాత ఇలా మాట్లాడా. ఓకే, వీళ్ళు మొన్న తీసుకొచ్చిన 1100 కోట్లు ఏవైతే ఉన్నాయో, 11,000 కోట్లు, మొన్న ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 కోట్లు తీసుకొచ్చాం, చూసారా, ఎవర్రా మీరు మాట్లాడుతుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతుందా, పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ అవుతుందా, వైజాగ్ స్టీల్ ప్లాంటు అవ్వట్లేదే, ప్రైవేటీకరణ అవుతుందా, ఎందుకు అవుతుంది, మేము నిలబడుతున్నాం, అడ్డుగా నిలబడుతున్నాం, చూసారా, ఇంకోసారి మాట్లాడద్దు అన్నప్పుడు మేమేమన్నామంటే, మీరు వీడియోలో చూడవచ్చు, లింక్ పెడతాను ఇక్కడ కింద, మీరు ఒకసారి ఆ వీడియో క్లిక్ చేసి చూడండి. దానిలో నేను క్లియర్గా చెప్పా, ఎవరిని మోసం చేస్తున్నారు మీరు, ఈ 11,000 తీసుకొచ్చి ఎవరిని మోసం చేస్తున్నారు, 11,000 కోట్లు తీసుకొచ్చి. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ 11,000 కోట్లు సాకుగా చూపించి, బూచిగా చూపించి, చూసారా మేము ఆల్రెడీ మా ప్రయత్నాలు మేము చేశాము, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంకా నష్టాల్లోనే ఉంది, అందుకని మేము ప్రైవేటైజ్ చేస్తున్నాం, ఇక మా ప్రయత్నం అంతా మేము చేశాం బాబా, ఇక్కడ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిజినెస్ రన్ చేయలేకపోతుంది అని ప్రొజెక్ట్ చేస్తారు అని చెప్పాను కదా. యాక్చువల్గా ఆ రోజు కూడా నేను అదే చెప్పాను, కావాల్సింది 11,000 కోట్లు కాదు, కావాల్సింది మైనులు, గనులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలి. ఇదే పవన్ కళ్యాణ్ కుదిరితే నేను బ్యాక్గ్రౌండ్లో ఆ ఇమేజ్ చేయిస్తాను, క్యాప్టివ్ మైన్స్ కావాలని ప్లకార్డు పెట్టుకొని పెద్ద సభ పెట్టిన పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన ఎమ్మెల్యే ట్రాల్ చేస్తుంటే స్టేజ్ మీద నవ్వుకుంటున్నాడు, ఏకైకలో పక్కపక్కలో. బాగుంది పవన్ కళ్యాణ్, ఒకవైపేమో మీరు నన్ను గెలిపించండి నేను మిమ్మల్ని గెలిపిస్తా, ఇంకోవైపేమో అక్కడికి వెళ్ళి డ్రామా కార్యక్రమాలు మనం. క్యాప్టివ్ మైన్స్ దీని గురించి ఇప్పుడు చూడండి, నిన్న ఒక డ్రామా చూసా, అయితే చాలామంది అడిగారు, అన్న దీని మీద చేయండి అన్న వీడియో, ఏంటి ఇల్లు ప్రజలు ఎలా ఉంటారు అంటే, ప్రజలు ఎలా బాధపడుతున్నారు అంటే, ఓకే రాష్ట్రంలో సమస్యలు ఉండొచ్చు, కానీ ఇట్లాంటి అంటే రాజకీయ నాయకులు అంటే ఎప్పుడు కూడా ఒక ఫైటింగ్ మోడ్లో లేకపోతే ఒకరినొకరు తిట్టుకోవటం టెన్షన్గా అట్లా ఉండటం కంటే, ఇలాంటి అంటే శాసనసభ్యులతో లేకపోతే ప్రజాప్రతినిధులతో ఇట్లాంటివి చేయటం అనేది చాలా మంచి యాక్టివిటీ. బికాజ్ అదొక రీక్రియేటింగ్ ఫన్. వాళ్ళు కూడా అంటే జస్ట్ బికాజ్ వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎలాంటి పర్సనల్ లైఫ్ లేకపోతే వాళ్ళ లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎప్పుడు కూడా ఫ్యూరియస్గా ఉండాలంటే కుదరదు. సో ఈ కార్యక్రమాన్ని మేము తప్పుపట్టట్లా, పెట్టడం, ఎంజాయ్ చేయటం, ఫన్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ దట్ వాజ్ ఎ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం, మంచి ఇనిషియేటివ్, ఈవెన్ వీ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అయితే దానిలో శృతి మించి రాగాన పడ్డానంటారు సార్. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయన ఎవరో కూడా నాకు యాక్చువల్గా తెలియదు. ఈయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంట. ఈయన ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని పొద్దున వచ్చేటప్పుడు చూసా. అంటే మన అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎవరో లైమ్ లైట్లోకి రాకూడదు కదా, వస్తే ఈగో, ఎవరు లైమ్ లైట్లోకి రాకూడదు, మనమే కనపడాలి స్టేజ్ మీద కదా. కాబట్టి పాపం ఎవరిని తొక్కిపట్టి వాళ్ళు ఎవరు బయటకు పెద్ద మాట్లాడరు. అలాంటి ఒక ఎమ్మెల్యే, జనసేన పార్టీలో మూలన కూర్చుండే ఎమ్మెల్యే ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు. విమర్శించవచ్చు, తప్పులేదు. అయితే మనం ఎప్పుడు విమర్శించాలంటే మనం చక్కగా నిలబడి విమర్శించాలి. అతని పేరు విజయ్ కుమార్ అంట. బాబు ఎమ్మెల్యే విజయ్ కుమార్, యలమంచిలి ఎమ్మెల్యే అంట ఆయన. యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్, బాబు నీ నటన భలే ఉంది, డ్రామా బాగా చేసావు. అయితే ప్రజలారా ఈ విజయ్ కుమార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందామా మనం? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక యూట్యూబ్ ఛానల్, ఇది జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారి యూట్యూబ్ ఛానల్. ఆయన ఒక ఇంటర్వ్యూ చేశారు. ఎవరినంటే ఇతను విజయ్ కుమార్, ఇతను యలమంచిలి ఎమ్మెల్యే. ఈయనని వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇంటర్వ్యూ చేస్తే ఏం మాట్లాడుతున్నాడో వినండి. అసలు అంటే నాకు నిన్న స్టేజ్ మీద డ్రామా కంటే ఈ డ్రామా భలే నచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఇతను మాట్లాడిన డ్రామా మాటలో అంటే నాయకుడు అంటే ఓసరం వెళ్ళేలాగా మాట్లాడుతున్నాడు. అంటే నాయకుడి కింద ఉండేవాళ్ళు కూడా ఇంతేనా? అరే ఎట్లా అది? ఎట్లా? మనం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాం కదా, బాగుంది, విమర్శించాలా అంటే వ్యంగ్యంగా మాట్లాడి వ్యక్తిగతంగా వాడు వీడని మాట్లాడుతున్నాం కదా, బాగుంది, మాట్లాడండి. కానీ మీ ఓసరం వెళ్ళే రాజకీయాలు ప్రజలు గమనించారనుకుంటే ఎట్లా? విజయ్ కుమార్ గారు, బాబు విజయ్ కుమార్, ఈయన చూడండి, జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు ఏదో అడుగుతున్నారు,
ఎందుకంటే విజయసాయి ఓకే, విశాఖపట్నంలో స్వీప్ చేసేసారు. విశాఖపట్నంలో ప్రధానంగా మనం చూసింది లాస్ట్ 5 years స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆందోళన, అక్కడ ఇంకా కబ్జాలు ఇవన్నీ ఉన్నాయని. సో స్టీల్ ప్లాంట్ ఉంటుంది అలాగే కాన్ఫిడెన్స్ కూటమి ఇవ్వగలదా అజయ్ కుమార్ గారు, మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే? సార్ నేను అంటుంది ఏంటంటే ఏంటి ఇవన్నీ కూడా ఓపెన్ చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ రావడం అనేది ఆంధ్ర ప్రజల మనోభావం, అంటే అది ఒక సెంటిమెంట్ మనోభావం. దానికోసం మహానుభావులందరూ దానికోసం ఇది చేశారు. చూసారా అసలు ఎంత బాధగా, పాపం నిజమైన బాధ ఏమో లేదు. డ్రామా అని జనాలు అన్నారని అనకూడదు, మీరు కూడా అనమాకండి. అంటే స్టేజ్ మీద డ్రామా చేశాడు కాబట్టి నేను ఇక్కడ డ్రామా చేశాడు అనుకుంటున్నారా? కాదు కాదు, వినండి. స్టీల్ ప్లాంట్ ఏం చెయ్యాలి అనేది బిజినెస్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. అవును, కరెక్ట్. ఈ రెండిట్ల మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఇంతమంది ఆ త్యాగాలు, వాళ్ళ ఆత్మ బలిదానాలు, ఇవన్నిటి మీద ఈరోజు స్టీల్ ప్లాంట్ వస్తే ఆ బిజినెస్ లో నేను ఈ రోజుకి చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రైడ్ ఆఫ్ స్టీల్ అంటాం. శాండ్విచ్ స్టేట్మెంట్స్ అని కొన్ని ఉంటాయి. అంటే శాండ్విచ్ పాలసీ, ఒక వ్యక్తి ఒక విషయాన్ని లెటస్ నేను ఒకడినేమన్నా గట్టిగా తిట్టాలనుకోండి, దానికి ముందు ఏం చెప్తానంటే, అంటే ఇప్పుడు లెటస్ నేను వాడికి సంబంధించింది ఏదన్నా అమ్మేయాలనుకోండి, వాడికి నేను ఆ మెసేజ్ని ఎట్లా కన్వే చేస్తానంటే, అరే నువ్వు ఆ ఐటమ్ ఉంది కదా, ఎంత మంచి ఐటమ్ అది, అసలు అలాంటి ఐటమ్ అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు, అలాంటి ఐటమ్ నీ దగ్గర ఉండటం అనేది చాలా మంచి విషయం అని ఫస్ట్ షుగర్ కోటింగ్ డైలాగ్ వేస్తా. వేసి శాండ్విచ్ గుర్తుపెట్టుకోండి, షుగర్ కోటింగ్ డైలాగ్ వేస్తా వేసి, ఆ తర్వాత కానీ ఇది సరిగ్గా పని చేయట్లేదురా, ఈ ఐటమ్ ఇప్పుడు సరిగ్గా పని చేయట్లేదురా, నీ దగ్గర ఉన్న ఐటమ్ మంచిదే కానీ ఇది పని చేయట్లా, దీన్ని ఇంకా మన దగ్గర పెట్టుకుంటే మనకు నష్టమే వస్తుందిరా. చెప్పాలనుకున్న కటువు మాట చెప్పేశా, నేను ఇవ్వాల్సిన మెసేజ్ చెప్పేశా, మధ్యలో మళ్ళీ కింద శాండ్విచ్ చేస్తే ఇప్పుడు అలా అని చెప్పిన తప్పుడేం కాదురే, చాలా మంచి ఐటమ్ అది, చాలా మంచి ఐటమ్. ఎలా ఉంది ఇప్పుడు నేను చెప్పిన భాష? అంటే ఒక విషయాన్ని కన్వే చేసే ప్రాసెస్లో శాండ్విచ్ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఇవన్నీ, ఎంతోమంది త్యాగాలు అంటూ. కానీ అది బిజినెస్, మనం గుర్తుపెట్టుకోవాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అసలు ఎంటారా ఒకసారి మళ్ళీ ఈ శాండ్విచ్ డైలాగ్ ఏనండి. వైజాగ్ ఇవన్నిటి మీద ఈరోజు స్టీల్ ప్లాంట్ వస్తే ఆ బిజినెస్ లో నేను ఈ రోజుకి చెప్తున్నాను, ప్రౌడ్ ఆఫ్ మై ప్రైడ్ ఆఫ్ స్టీల్ అంటాం. వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్, ఈ రోజుకి కూడా ప్రైడ్ ఆఫ్ స్టీల్. సీరియస్ గా చెప్తున్నాను. సమ్వేర్ బిజినెస్ లో మనం చేస్తుంది బిజినెస్. చూసారా, సమ్వేర్ బిజినెస్ లో ఏదో ఒక చిన్న మెలిక. ఇప్పుడు ఈ మెలికని తీసుకొని రేపు పొద్దున ప్రైవేటైజ్ చేసేటప్పుడు అప్పుడు చెప్పాంగా బిజినెస్ లాస్ అని. ఏనండి, మామూలు డ్రామా కాదు, విజయ్ కుమార్ భలే చేసావు డ్రామా. నువ్వు నిన్న ఆ డ్రామా ప్రజా జీవితంలో చేయకూడదు, ఎందుకంటే చేస్తే ప్రజలు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, మాలాంటి వాళ్ళు నెగ్గదీసి అడుగుతారు. విజయ్ కుమార్, మిమ్మల్ని మీరు కష్టపడి పైకి వచ్చారని విన్నాం కార్యకర్త స్థాయి నుంచి. అట్లాగా ఇట్లా ప్రజల్ని మోసం చేస్తే ఏమొస్తుంది మీకు? ఉన్నన్నాళ్ళు బతికినన్నాళ్ళు నిజాయితీగా బతకాలా, చచ్చిపోవాలా? దయచేసి విశాఖపట్నం అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ గమనించండి చెప్తున్నాడు. సరే, ఇప్పుడు నా మీద వ్యతిరేకత వచ్చింది అనుకోండి, నా కంపెనీ మీద వ్యతిరేకత వచ్చిందండి, ఎంతో కొంత నేను బిహేవ్ చేసే దీని మీద వ్యతిరేకత వచ్చి ఉంటది కదా, అంతేగా, అది నేను కరెక్ట్ చేసుకోవాలి కదా. నీకు కరెక్ట్ చేసుకోవడానికి ఎన్నిసార్లు టైం ఇచ్చారు? చూసారా, ఫస్ట్ ఏమన్నాడు, ఇది వైజాగ్ ప్రైడ్ ఆఫ్ స్టీల్, ఎంతోమంది ఆత్మ బలిదానాలు, ఐఎమ్ ప్రౌడ్ అన్నాడా? ఇప్పుడు ఏమంటాడు? ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు? ఇది అంటే చెప్పాలనుకుంటుంది చెప్తున్నాడు, వినండి. ఇప్పుడు మధ్యలో ఉన్నాం, శాండ్విచ్ మధ్యలో ఉన్నాం మనం. టైం ఇచ్చారు, మీద వ్యతిరేకత వచ్చిందండి, ఎంతో కొంత నేను బిహేవ్ చేసే దీని మీద వ్యతిరేకత వచ్చి ఉంటది కదా, అంతేగా, అది నేను కరెక్ట్ చేసుకోవాలి కదా. నీకు కరెక్ట్ చేసుకోవడానికి ఎన్నిసార్లు టైం ఇచ్చారు? మధ్యలో ఉన్నాం. ఎన్నిసార్లు టైం ఇచ్చారు? వాజ్పేయి గారు ఉన్నప్పుడు నీకు ఆ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారా లేదా? 1,000 కోట్లు ఇచ్చారా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తీసుకొచ్చారా లేదా? విన్నారా? వాజ్పేయి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫండింగ్ తీసుకొచ్చారా లేదా? ఇప్పుడు ఏం కూడా కలుపుకుంటాడు, ఈ 11,000 కూడా వచ్చింది, మేము వచ్చినప్పుడు కూడా తెచ్చామా లేదా అంటాడు. నేను అనేది, నీ ఫండింగ్ ఎవరికి కావాలి? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కావాల్సింది ఏంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. అన్ని చేశారా లేదా? ఇప్పటికీ కూడా కలిపేస్తానన్నా కూడా ఇంకా అడ్డుతున్నావా లేదా? అడ్డుతున్నా. చూసారా, సమ్వేర్ ఎవ్రీవన్ హ్యాస్ టు సిట్
ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది, అది జరగకుండా ఏం చేసుకోవాలనే డిస్కషన్ మనం జరపాలి. అవసరం లేదు దాని మీద పెద్ద డిస్కషన్ ఏమి లేదులే విజయ్ కుమార్, దాని మీద పెద్ద డిస్కషన్ ఏమి లేదు. సమ్వేర్ ఎవ్రీవన్ హ్యాస్ టు సిట్ అంటున్నావు కదా, అవసరం లేదు, పెద్ద డిస్కషన్ ఏం లేదు. డిస్కషన్ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కొన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని బూచికి చూపించి అమ్మేద్దాం అనుకుంటున్నారు. కానీ అప్పులు ఎందుకు వచ్చినాయి అనేది ప్రజలారా మీరు వినండి. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ప్రభుత్వ సంస్థ. ఎగ్జాంపుల్ ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్దే చెప్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే ఒక ప్రభుత్వ సంస్థ ముడి సరుకు కొనుక్కోవాలంటే ఒక టన్నుకి ప్రభుత్వ సంస్థ ఒక టన్నుకి దాదాపు 5 నుంచి 7 వేలు 4 నుంచి 7 వేలు దాకా ఖర్చు పెడుతుంది ఒక టన్నుకి. ఒక టన్ను ముడి సరుక్కి. కానీ ప్రైవేట్ సంస్థలు, ఇప్పుడు ప్రభుత్వ సంస్థ ఎంత పెట్టి కొంటుంది కదా, కానీ ప్రైవేటు సంస్థలైన టాటా స్టీల్ ఎంత కొంటుంది తెలుసా? 1000 రూపాయలు కూడా ఉండదు. అంటే దాదాపు 6 to 7 టైమ్స్ ఎక్కువ. మీరు ప్రభుత్వ సంస్థ అయ్యుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదేంటి అంత ఎక్కువ పెట్టి కొంటమేంటి అని మీరు అనుకుంటే ఈ తేడా ఎందుకుంది అంటే ఈ తేడా ప్రత్యేక గనులు లేకపోవటం వల్లే, సొంత గనులు లేకపోవటం వల్లే, క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వల్లే. క్యాప్టివ్ మైన్స్ అంటే ఏంటో కాదు, వాళ్ళకి గను అప్పచెప్పేస్తే ఆ గనులు తవ్వుకొని వాళ్ళే ఆ ముడి సరుకుని మొత్తానికి ఎంత టన్నుకి 600, 700 లేకపోతే 1000 రూపాయలు కడతారు. ఇది టాటా చేస్తుంది. అందుకే టాటా నష్టాల్లో లేదు. అంటే ఒకవేళ ఒక 100 టన్నులు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక 100 టన్నులు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే ఒక్కొక్క టన్నుకి 4 నుంచి 6 వేలు ఖర్చు పెట్టాలా. 4 నుంచి 6 వేలు ఖర్చు పెట్టాలా. అదే టాటా స్టీల్ ప్లాంట్ 100 టన్నులు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే 100 టన్నులు 1,00,000 రూపాయలు సరిపోద్ది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అట్లా కాదు. టాటా స్టీల్ ప్లాంట్ అయితే 100 టన్నులు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఒక్కొక్క టన్ను 1000 రూపాయలు చొప్పున 1,00,000 రూపాయలు సరిపోతాయి. కానీ టాటా స్టీల్ ప్లాంట్కి 4 నుంచి 7 లక్షలు కావాలి ఒక 100 టన్నులు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే. ఇంత అన్యాయం ఏంటి? క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. నేను చెప్పిన మాట కాదు ఇది ఓసరవల్లి రాజకీయ నాయకుడు, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ, మేయర్కి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డికి అన్నారు. అట్లా అనకూడదు, తప్పది. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని నేను కూడా చాలా వీడియోలో చెప్పా. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా ఈ మాటలేంటి విజయ్ కుమార్? ఈ మాటలేంటి? సమ్మన్ హ్యాస్ టు. అవసరం ఎవరిని కూర్చోబెట్టగల, మీ నాయకుడు పాత వీడియోలు తీసి నువ్వే కూర్చొని చూసుకో. మనం స్టేజీల మీద డ్రామాలు వేయటం కాదు, చేసుకోవచ్చు, ఆ కల్చరల్ యాక్టివిటీ ఉండాలా. ఒక ప్రతిపక్ష నాయకుడిని మనం ఏమన్నా అన్నప్పుడు దానికి అంటే మనం చక్కగా నిక్కచ్చిగా ఏడ్చి ఆ తర్వాత మన పనులన్నీ చక్కగా నిక్కచ్చిగా చేసి మాట్లాడాలి. ఏంటి మాటలు, అబద్ధపు మాటలు, ఎవరిని మోసం చేద్దామని. డీటెయిల్గా వద్దు కానీ క్యాప్టివ్ మైన్స్ ఇస్తే బతుకుతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ వైఎన్ఆర్ గారు, జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు ఇదే క్వశ్చన్ అడిగారు. క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అది బతుకుతుంది అనేది ప్రశ్న. ఏం చెప్తాడు వినండి. నేనంటుంది ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చిన ఏది ఇచ్చినా మన థాట్ ప్రాసెస్ మారాలి. ఏమన్నా మైండ్ ఉందా అంటే నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మైండ్ లేదు అని జనాలు అంటారు. తప్పట్లు అనకూడదులే. ఎందుకంటే ఎప్పుడేం మాట్లాడతాడో, ఎప్పుడు ఏ ఐడియాలజీని మార్చేస్తాడో, ఎప్పుడు ఏ పార్టీ జెండా తీసుకొచ్చేస్తాడో అని పాపం మా జెండా కూలీగాళ్ళు గచగచగచగా వణికిపోతుంటారంట. దాని గురించి కాదులే. అంటే ఆయన ఎలా ఉన్నాడంటే బేసిక్గా ఒక కోట్ ఉంటుంది, యథా రాజా తథా ప్రజ అని. అట్లాగా మీ నాయకుడిలాగా అయిపోయారండి మీరు కూడా. ఆయన అంత చక్కగా క్యాప్టివ్ మైన్స్ ఉంటే సరిపోద్ది కదా, అంత డిస్కషన్ ఏం అవసరం లేదు. మీరు చెప్పినట్టు క్యాప్టివ్ మైన్స్ ఉంటే సరిపోద్ది కంటే క్యాప్టివ్ మైన్స్ ఉండాలా అవన్నీ కాదండి. ఏంటది చూడండి, నేను బతుకుతుంది అంటున్నారు. నేనంటుంది ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చిన ఏది ఇచ్చినా మన థాట్ ప్రాసెస్ మారాలి. థాట్ ప్రాసెస్ మారితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చేస్తాయా విజయ్ కుమార్? థాట్ ప్రాసెస్ మారితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చేస్తాయా? స్టేజ్ మీద విజయ్ కుమార్ డ్రామాలు ఇలా బయట వేస్తే విజయ్ కుమార్ గారు ఎట్లా చెప్పండి? విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, ప్రజలు మనకు ఓట్లేసింది అబద్ధాలు చెప్పమని. థాట్ ప్రాసెస్ మారటం ఏంటి? థాట్ ప్రాసెస్ మారితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోద్దా? క్యాప్టివ్ మైన్స్ జర్నలిస్ట్ గారు అడిగినట్టు, వైఎన్ఆర్ గారు అడిగినట్టు క్యాప్టివ్ మైన్స్ని ఒకవేళ మనం అసైన్ చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇస్తే, సొంత గనులు ఇస్తే ప్రైవేట్ అంటే లాభాల్లోకి వస్తుందా వైజాగ్ స్టీల్ ప్లాంట్? ఏంటి మాటలేంటి? ప్రజల గమనించండి. వీళ్ళు
ప్రైవేటీకరణ చేసేద్దామని డెసిషన్ తీసుకున్నా సరే డబ్బులు తీసుకురావడానికి కారణం ప్రజలని మభ్యపెట్టడానికే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ 11,000 కోట్లని చూపించి రేపొద్దున మళ్ళీ మేము తెచ్చాం, ప్రయత్నించాం కానీ అవ్వలేదంటారు. మార్క్ మై వర్డ్స్, దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అంటిల్ అన్లెస్ వైజాగ్ ప్రజలు, కార్మికులు తిరగబడటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ఈ పవన్ కళ్యాణ్ నిలబడతానన్నావుగా, పవన్ కళ్యాణ్ ఆ రోజు ఊసరవెల్లిలాగా ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు వచ్చి మా వెనకమాల నిలబడతా, మా ముందు నిలబడతా అన్నావు కదా. నేను నిలబడతాను మీ వెనకమాల, మీ ముందు పక్కన. ఆ వెనకమాల నుంచి వాటేసుకునే వాడు ఏం మాట్లాడతాడు ఎట్లాంటి వాటికి? మరి ఆడేం మాట్లాడలే. ఆడెందుకు వచ్చాడు మళ్ళీ నాకు? ఓకే, ఆ పవన్ కళ్యాణ్ ప్రశ్నించితే తప్ప, పవన్ కళ్యాణ్ నిలదీస్తే తప్ప. కార్మికులారా, విశాఖపట్నం స్టీల్ కార్మికులారా, మీరు వైజాగ్ ప్రజలారా, మీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేసే ప్రయత్నం జరుగుతుంటే బేసిక్గా చాలామంది అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్దగా పౌరుషం లేదు, వాళ్ళు ఏం వెళ్ళిపోయినా ప్రత్యేక హోదా అంటే, ఒక నాయకుడు ప్రత్యేక హోదా కావాలని వద్దని, మళ్ళీ అవసరం లేదని, పాచిపోయిన లడ్డూలు అని చెప్పని, ప్యాకేజ్ గురించి పాచిపోయిన లడ్డూలు అని చెప్పని, తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయి అవసరం లేదని చెప్పని ముగిసిన అధ్యాయం బీజేపీ మాట్లాడుతుంది. ఇన్ని చేస్తున్నా ఏమి తెలియకుండా చలనం లేకుండా ఉన్నారు. వాళ్ళకి సిగ్గు పౌరుషం ఏం లేవు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని ఒక అతను అంటే, లేదు అట్లా ఎందుకు ఉంటుందిలే, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు సొసైటీకి ఏదో చేద్దామని అబ్జర్వ్ చేస్తారు, ఓటేసే టైంలో ఏ స్నేహాలకు కొడతారని చెప్పని చెప్పారు. అయితే ప్రజలారా, మీరు కూడా ప్రశ్నించాల్సిన సమయం ఇది. వీళ్ళు మభ్యపెడుతున్నారు ప్రజల్ని. ఈ జనసేన పార్టీ నాయకుడు, ఈ స్టేజీల మీద డ్రామాలు వేసే విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు, వీళ్ళు మభ్యపెడుతున్నారు. థాట్ ప్రాసెస్ మారితే 100% స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయను. మళ్ళీ శాండ్విచ్, మళ్ళీ పైకి వెళ్ళాడు, మళ్ళీ మెత్తగా మాట్లాడుతున్నాడు. యాజ్ ఎ విశాఖపట్నం వ్యక్తిగా, నాయకుడిగా మేము అడ్డుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో. కానీ అట్ ది సేమ్ టైం చెప్తున్నాడు మధ్యలో మేము ఒక మెసేజ్ పాలకులకు ఇవ్వాలి, కేంద్రానికి ఇవ్వాలి. ఎస్, మేము ఎప్పుడు కూడా దీన్ని ఒక అత్యున్నతమైన స్టీల్ ప్లాంట్ గా, వై కాంట్ వి, ఒక ప్రైవేట్ దానికి మేము తీసుకోము అని నడుపుకునేంత మెసేజ్ ఈ రోజు అవసరం. అది ఎవరు చేయాలి? ధర్నా కాదు చేయాలి, అది ఉద్యోగులు చేయాలి. ఏం చేయాలి? ఎస్, చేయాలి. ఏమండి, నేను ఒక నార్మల్ వ్యక్తిని ఈ రోజు ఉద్యోగులు చేయాలంటే ఉద్యోగాల మీద నూకుతున్నాడు. బాబు విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు, మీకు లెక్కలు తెలియదని నేను అనుకోవట్లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల్ని, ప్రజలారా వినండి, ఉద్యోగుల మీదకు నెడుతున్న ఈ ఎమ్మెల్యే, యలమంచిలి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే, ఇలా నాయకుడు వెనకమల నిలబడతానన్న నాయకుడు నోటి మాటను తీసుకొచ్చి మాట్లాడుతున్నాడేమో. ఉద్యోగుల మీదకు నెడుతున్న ఈ ఎమ్మెల్యే, ప్రజలారా ఈ విషయం నేను మాట్లాడతాను వినండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒకవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేస్తున్నారు, వాలంటరీ కొత్త పథకం, కొత్త స్కీమ్ ఒకటి, విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి పెట్టి ప్రజల్ని వాలంటరీ రిటైర్ అయ్యేటట్టు చేస్తున్నారు. నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి ఎంప్లాయీస్ని తరలించేస్తున్నారు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 13,000 12,000 మంది ఉన్న ఉద్యోగుల్ని దాదాపు 3 నుంచి 4,000 మందికి తగ్గించేస్తున్నారు వీళ్ళు. అంటే 9,000 10,000 దాకా తీసుకొచ్చి వైజాగ్, అంటే ఉద్యోగులు తగ్గితే ఏమైంది? ఉత్పత్తి తగ్గిద్ది. ఉత్పత్తి తగ్గితే ఏమైంది? ఆ జనరేట్ అవుతున్న రెవెన్యూ కూడా జనరేట్ అవ్వదు. అప్పుడు ఏమైంది? లాసెస్ ఇంకా ఎక్కువ వస్తాయి. అయితే ప్రజల్ని, అంటే ఉద్యోగస్తుల్ని ఒకవైపు తప్పించేస్తున్న ఈ ప్రభుత్వం, ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాట ఏంటి? ఉద్యోగుల మీద నెడుతున్నాడు. ఒకవైపు ఉద్యోగుల్ని వీళ్ళే, ఈ నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ఇలా పక్కకి తీసేస్తా, ఇంకోవైపు ఏమో ఉద్యోగులు కదా మాట్లాడాల్సింది. ఎవరు మాట్లాడాలి? ధర్నాలు చేయకూడదంట, ఉద్యోగులు పని చేయాలంట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆన్ అండ్ యావరేజ్ వచ్చిన డేటా ప్రకారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఒక్కొక్కళ్ళు 2-3 పని చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 4-5 నెలల నుంచి జీతాలు లేకపోగా, పోయిన నెల అప్డేట్ చెప్తారు, ఈ నెల వచ్చిందో రాలేదో పాపం వాళ్ళకి. 4-5 నెలల నుంచి జీతాలు లేకపోతే ఉద్యోగులు మానేయకుండా ఏం చేస్తారు? ఒకవైపు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పిన, అంటే మీకు 4-5 నెలల నుంచి జీతాలు రావు, మీరు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఒక సంస్థలో పనిచేస్తున్నారు, ఏంటండి రావట్లేదు, ఇంట్లో అడుగుతారు, భార్య పిల్లలు, వాళ్ళ చదువులు, ఇంట్లో ఖర్చులు ఎన్ని ఉంటాయి, ఈఎంఐలు. ఇంత ప్రెషర్లో పోతే పోయింది, విఆర్ఎస్ తీసేసుకోండి, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుందామని ఇంట్లో ప్రెషర్, ఏదో అలాగా రాలిపోవాలనే కదా మీ ఉద్దేశం. ఉద్యోగస్తులు తగ్గిపోవాలనే కదా మీ ఉద్దేశం. కార్మికులందరూ ఇలా చేయాలనే కదా మీ ఉద్దేశం. కాబట్టి ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఇతను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇదే చెప్తున్నాడు.
ఏంటంటే ఆ శాండ్విచ్ మాటలో మధ్యలోనేమో చెప్పాలనుకుంటున్నది చెప్పేస్తూ మనం ఏం చేయలేము. ఈ మాటలు ఏంటంటే ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ ఒక డైనమిక్ సిచ్యువేషన్లో, అంటే ఎట్లా అంటే ఒక డైలమాలో పెడుతున్నట్టు క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎట్లా ఉంటుందంటే మనం చెప్పలేము, మనం మాట్లాడాలి. సమ్వేర్ వీ హ్యావ్ టు సిట్. ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉండే స్టేట్మెంట్స్ ఇచ్చి దీనికి ఆన్సర్ ఆ తర్వాత చెప్తారు లింక్ చేసి. నేను అప్పుడు చెప్పానుగా సమ్వేర్ వీ హ్యావ్ టు సిట్. ఇక్కడ ఉద్యోగస్తులు ధర్నాలు కాదండి చేయాల్సింది, ఇలా అని నష్టాలు పెరిగిపోయినాయి, మేము చేయాల్సింది చేస్తున్నాం, చేసాం, అయిపోయింది. ఏంటి ప్రజలారా చూడండి, ఇంతకు మించి మంచి స్టీల్ ప్లాంట్ ఉంది, ఇలాంటివి చెప్తారు వీళ్ళు. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్? నువ్వు ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? అక్కడికి వెళ్ళి ఆ దాంట్లో నవ్వు, పర్లేదు, మంచిదే, నవ్వటం తప్పులేదు. కానీ ఇక్కడ ప్రజలు ఏడుస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పిన ప్రజలు, కార్మికులు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. నన్ను గెలిపించండి, మీ వెనకమాలు ఉంటానని ఓసారి వెళ్ళి మాట్లాప్పుడు చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ధర్నా చేస్తున్న కార్మికులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పవన్ కళ్యాణ్ ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఓసరవెల్లి రాజకీయాలు మీ ముందుకి ఇంకా తీసుకొస్తాం. మీరు కూడా దయచేసి ఇలాంటి రాజకీయ నాయకుల్ని మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎండగట్టండి, గ్రావ్ చేయండి అని పిలుపునిస్తూ థ్యాంక్ యూ సో మచ్.